శీర్షిక బతుకు భరోసా ముంబై. ఆకలి తీర్చే దారిని పసిగట్టి అటే నడుస్తాయి కాళ్ళు. ఆకలి తీర్చే దారిని పసిగట్టి అటే నడుస్తాయి కాళ్ళు. పుట్టిన ఊరి నుంచి ఎంత తెంచుకుందామన్నా తెగిపోవు వేర్లు. కలలో ఆశలో పల్లెకు పట్టణానికి మధ్య బతుకును ఉయ్యాలలూపుతుంటాయి. కానని రాజ్యం వైపు కడుపు చేతబట్టుకొని నడిచిన కాలాలు కాలుకు బలుపం కట్టుకొని నడిపిస్తాయి. వెట్టి జీతాల నుంచి భరోసానిచ్చిన దానా, మహానగరమా, పుట్టెడు అప్పులను మోపెడు దుఃఖాన్ని మోసుకొని నీ దగ్గరికి వచ్చినావు. నేను రాసిన 1000 ఉత్తరాలను మోసినావు. ఇంటి బంధాలను తెంచుకొని బాకీలు తెంపేదాకా ఇంటికి రాని అన్నలకు పంపిన రాఖీలను ప్రేమతో నీ ఒడిలో దాచుకున్నదానా, మీదికి చూస్తే రుమాలు కింద పడే నీ ఎత్తైన బంగ్లాలను 100 ఏళ్లుగా నా తెలంగాణ శ్రమతో మోస్తున్నావు. నిజమా కాదా? నువ్విచ్చిన బట్టాబాత భాష నేర్చుకొని మా ఊరికి తలెత్తుకొని వచ్చినాం. గాడిబడ, తొవ్వకర్సు, సావుకారి మిత్తి పైసలు నువ్విచ్చిన ధైర్యంతోనే తెచ్చుకున్నాం. బతుకు చేదును కాసేపు మరవాలని దీలబచ్చీసు తీపినిచ్చి ప్రేమ పంచిన దానా, నీ బిడ్డల కాపాడ నిద్రలేనిదానా, నీకు కూడా 2 ముఖాలే ఉన్నాయి కదనే. ఆకాశ హర్మ్యాల పక్కన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద థర్మోకోల్ షీట్ల మాటున నీ సంసారం గుట్టురట్టయింది. నీ బతుకు బండారం బయటపడ్డది. ఈదని సంసారాలను తలుచుకొని నీ సముద్ర తీరాన కష్టాలతో కాయలు కాసిన మా చేతులను చూసుకుంటే కన్న కలలన్నీ ఉసిక తెప్పలోలే కరిగిపోయినాయి. కాలచక్రం ఎట్నుంచి ఎటు తిరుగుతుందో కానీ వడ్డీ చక్రం మాత్రం మిత్తి రూపంలో మా నెత్తి మీదనే తిరుగుతుంటుంది. ఏం చేస్తాం? భూమిని విడువని కాళ్ళను ఆకాశమంతా ఆశలే కదిలిస్తాయి. పంత పడే కాడికి పాదాలు నడిచొస్తాయి.